దేవుడు హోషేయతో మాట్లాడుతున్నాడు. హోషేయ ఇట్రా, కమ్ హియర్, ఐ విల్ టాక్ టు యూ అని దేవుడు పిలిచి, ఎదిగో నేను నీతో మాట్లాడతాను రా ఇట్రా అని పిలిచి హోషేయతో చెప్తున్నాడు, అదిగో ఈ పాపము చేయుచున్నటువంటి ప్రజల్లోనికి నువ్వు వెళ్ళి పాపము చేసే ఒక స్త్రీని నువ్వేం చేయాలి, పెళ్లి చేసుకోవాలి. ఆ పాపము చేస్తున్న స్త్రీ ద్వారా నీవు పిల్లల్ని కనాలి అని దేవుడు హోషేయతో సూటిగా మాట్లాడాడు. ఇక్కడ పెళ్ళి కదా, పెళ్ళి అంటే దేవుని వాక్యంలో రాయబడింది వివాహము. వివాహము అనేది అన్ని విషయాల్లో ఏమైందంట, ఘనమైనది. ఏమై ఉన్నది? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్, అన్ని విషయాల్లో ఘనమైనది. అయితే ఆదివారం ఆరాధన కంటే కూడా వివాహము ఘనమైందని వాక్యంలో లేదు. హల్లెలూయా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందే కానీ ఆదివార ఆరాధన కంటే ఘనమైంది కాదు. ఆదివారం ఆరాధనే ఘనమైంది. దేనికంటే? వివాహము కంటే కూడా. వివాహము ఘనమైందే కానీ ఆదివార ఆరాధన కంటే ఘనమైంది కాదు. వివాహము ఆరాధన కంటే కూడా గొప్పది కాదు. వివాహము గొప్పది, ఘనమైంది. దేవుడు ఆశీర్వదించాడు దాన్ని. అయితే వివాహము దేవుణ్ణి ఆరాధించే దానికంటే కూడా, దేవుని సన్నిధానంలో కనబడే దానికంటే కూడా, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన వాక్యం విని ఆయన పాటలు పాడి ఆయన ఘనపరిచే దానికంటే కూడా గొప్పదేం కాదు. గొప్పదే అన్ని విషయాల్లో, కానీ ఈ విషయం కంటే అది గొప్పది కాదు. ఇదే గొప్పది, ఆయన సన్నిధానమే గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వివాహం, పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్ళి చేసుకోమంటే ఈనాడు అన్నీ బాగున్న అమ్మాయిని చూస్తేనే, అబ్బాయిని చూస్తేనే ఏదో ఒక సొట్ట చెప్పి ఏం చేస్తుంటారు, అది బాలేదు, ఇది బాలేదు, ఆ అమ్మాయిలో అది లేదు, ఆ అబ్బాయిలో ఇది లేదు, అబ్బాయి సరిగా హైట్ లేడు, అబ్బాయి సరిగా తెల్లగలేడు, ఆ అబ్బాయి సరిగా లేడు, ఆ అమ్మాయి హైట్ లేదు, ఆ అమ్మాయి సరిగా లేదు, జుట్టు లేదు అని రకరకాలుగా ఏం చేస్తారు, పేర్లు పెడతారు. ఖచ్చితంగా పేర్లు పెడతారు కదా. ఒకేసారి ఒకే సంబంధంలో మ్యారేజ్లు, వివాహాలు జరిగేది చాలా అరుదు. ఎన్నో సంబంధాలు చూసి ఆ అమ్మాయి నల్లగా ఉందనో, లేకపోతే లావుగా ఉందనో, లేకపోతే ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమస్య అనేది ఉండి ఆ పెళ్ళి జరగకుండా ఉంటాయి. కానీ ఇక్కడ హోషేయను దేవుడు చేసుకోమన్నది ఒక పాపము చేస్తున్న స్త్రీని దేవుడు వెళ్ళి వివాహం చేసుకోమన్నాడు. హోషేయ నాకొద్దు, ఎందుకు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి, ఎదుగో ఈ అమ్మాయి బాగుంది కదా అని హోషేయ ఇక్కడ యవనస్తుడై ఉన్నాడు. హోషేయ ఇంకా పెళ్లి కాని వానిగా ఉన్నాడు. హోషేయ ఇంకా యవన ప్రాయంలో ఉన్నాడు. హోషేయను చూసి దేవుడు పిలిచి, ఒక యవనస్తుని పిలిచి, ఒరే బాబు ఈ పాపము చేస్తున్న ఈ స్త్రీని వివాహం చేసుకోమంటే హోషేయ నోరెత్తకుండా, మారు మాట్లాడకుండా, వితౌట్ క్వశ్చనింగ్, దేవుణ్ణి ఏమాత్రం ప్రశ్నించకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు బాగున్న వారినే, చదువుకున్నా, తల్లిదండ్రులున్నా, ఉద్యోగం ఉన్నా, అబ్బాయినో అమ్మాయినో యవనస్తుల్ని పిలిచి పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటారు, ఆ అబ్బాయి నాకు నచ్చలేదు అని ఈనాడు యవనస్తులు అంటారు. ఎవరైనా అంటారు కదా. అయితే ఈ హోషేయ మాత్రం వెళ్ళి చేసుకోమన్నాడు. హోషేయ అందాన్ని చూడలేదు, హోషేయ దేన్ని చూడలేదు, ఆమె క్యారెక్టర్ కూడా చూడలేదు. ఏం లేదు, ఈమెకి క్యారెక్టర్ కూడా లేదు, పాపములో ఉంది. ఈనాడు యవనస్తులు లోకంలో ఎలా ఉన్నారంటే పాపపు జీవితాలను జీవించేటువంటి వారిగా లోకంలో యవనస్తులు బరి తెగించి జీవిస్తున్నారు. భయము, భక్తి, దేవుని భయము, కుటుంబ సభ్యుల భయము, తల్లిదండ్రుల భయము, పెద్దల భయము, ఎవ్వడి భయం లేకుండా బరి తెగించి బజార్లో పడి నడుస్తున్నటువంటి యవనస్తులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. చాలామందిని లోకంలో చూస్తే అలాంటి వారిని మనం చూస్తాం. ఈవెన్ ఈనాడు దేవుని సంఘాల్లో కూడా ఇలాంటి వారు ఉండటం అంత విశేషమేం కాదు, ఉన్నారు. ఇలాంటి వారు కూడా సంఘాల్లో ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దైవజనమా, ప్రియ దేవుని పిల్లలారా, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవుని దృష్టిలో. వివాహాన్ని దేవుడే ప్రారంభించాడు. వివాహం చేసుకోబోతున్నటువంటి యవనస్తులారా, వివాహం చేసుకోబోతున్నటువంటి యవన బిడ్డలారా, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు ఎవరిని పడితే వారిని
ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్య ప్రకారంగా ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు. ప్రార్థన జీవితంతో, ప్రార్థనతో ఏం చేయాలి? కట్టుకోవాలి. ఈనాడు ప్రేమ అని లోకంలో మగపిల్లలు ఆడపిల్లలు ఎంట తిరుగుతున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు ఎంట తిరుగుతున్నాడు. ఎవడైనా చూసి ఏమరా ఆ పిల్లతో తిరుగుతున్నావు అంటే ఫ్రెండ్ అంటారు. ఏమే ఆడితో తిరుగుతున్నావు అంటే ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత ఏమవుతుంది? లోకంలో చూస్తూ ఉన్నాం, వార్తలు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నాయి. ఈనాడు సంఘాల్లో కూడా వచ్చేసాయి. ఇలాంటివి మనము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.